ఎడ్యుకేటెడ్ స్కూల్ టీచర్. 3 టైమ్స్ లాస్ట్ మంత్లో కన్ను చూపు తగ్గింది వచ్చింది, చూపు తగ్గింది వచ్చింది, చూపు తగ్గింది మళ్ళీ వచ్చింది 3 టైమ్స్ లాస్ట్ 1 మంత్లో. సో కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఆయన అర్జెంటుగా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోమండి అని చెప్పారు. అప్పుడు నా దగ్గరకు వచ్చారు. సో ఈ లాస్ట్ 3 మంత్స్లో ఇది జరిగింది ఎమర్జెన్సీ, అంటే ఏ నిమిషానైనా కానీ అది ఫుల్ బోన్ స్ట్రోక్గా మారచ్చు. సో కంటికి వెళ్ళే నరం మెయిన్ బ్లడ్ వెజల్ నుంచి ఒకటి వచ్చింది బ్రెయిన్లో. సో అక్కడ బ్లాక్ ఉంది అంటే ఒకవైపు మొత్తం కూడా బ్లాక్ అవ్వచ్చు అన్నట్టు. సో దానికి ఒకసారి వాళ్ళు ఏం లేదు ఇంట్లో సడన్గా నా చెయ్యి కన్నంతా కనిపించకుండా మళ్ళీ వచ్చింది అన్నారు అంటే వెంటనే చేస్తాం, ఎక్కడెక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయి యాంజియో చేసి చూడండి అని. సో ఆ బ్లాక్స్ని బట్టి ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయాలి. సో మరి నాకు 3 సార్లు ఏం కాలేదు కదా అంటే 4వ సారి మన టైం కాకపోవచ్చు. కరెక్ట్. దానంతట అదే బ్రేక్ అవుతూ ఉంటుంది క్లాట్. 4th టైం బ్రేక్ అవ్వకపోతే ఎట్లా? అప్పుడు వచ్చారు అనుకోండి, అప్పుడు ఆల్రెడీ రోగం వచ్చిందంటే అప్పటికే టైం లేట్ అయిపోయినట్టు మనకి యాక్చువల్లీ. అంటే ఇది ఎంఆర్ఐతోనో స్కాన్తోనో తెలిసేది కాదండి, యాంజియోగ్రామ్ చేయాల్సింది? ఎంఆర్ఐలోనే యాంజియో చేస్తాం. బ్రెయిన్కి ఉన్న అడ్వాంటేజ్ అది. ఎంఆర్ యాంజియో అని ఉండిద్ది. ఓకే. స్కాన్లోనే యాంజియో చేసుకొని చూడొచ్చు. మనం సెపరేట్గా డై ఇచ్చి చేయాల్సిన అవసరం లేదు హార్ట్ లాగా. రైట్. ఎంఆర్ యాంజియో చేసుకుంటే మనకు అర్థమైపోద్ది.